Hello guys, welcome back to Hemant Tech. In previous video we discussed about the axiom of probability. In today's video we are going to discuss conditional probability and independence. This is a very important topic for semester exam. It may be asked as 10 marks question. Even if it is not asked for 10 marks question, it may still appear in the 4 marks session. So don't miss it. Watch till end. Let's get started. కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినేషన్. ఒక ఈవెంట్ బి ఇప్పటికే జరిగిపోయినప్పుడు దాన్ని బట్టి మరొక ఈవెంట్ ఏ జరగడానికి ఉన్న అవకాశాన్ని కండిషనల్ ప్రాబబిలిటీ అంటాం. ఫార్ములా పి ఆఫ్ ఏ గివెన్ బి ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి. పి ఆఫ్ ఏ గివెన్ బి, బి ఈవెంట్ జరిగిన తర్వాత ఏ ఈవెంట్ జరిగే ప్రాబబిలిటీ. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మరియు బి రెండు ఒకేసారి జరిగే ప్రాబబిలిటీ. ఈవెంట్ బి జరిగే ప్రాబబిలిటీ పి ఆఫ్ బి విలువ 0 కంటే ఎక్కువ ఉండాలి. ఎక్స్ప్లెనేషన్. ఒక ఈవెంట్ ఇప్పటికే జరగడం వల్ల దాని ఆధారంగా వేరొక ఈవెంట్ జరిగే అవకాశము ఎంత ఉందో చెప్పడము. ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ 52 కార్డ్స్. మనము ఒక కార్డ్ తీసుకున్నాము, అందులో ఈవెంట్స్ డిఫైన్ చేద్దాం. ఏ అనేది కింగ్ రావడం, బి అనేది ఫేస్ కార్డ్ రావడం. ఫేస్ కార్డ్ అంటే ప్రతి సెట్ లో స్పేడ్, హార్ట్, డైమండ్ అండ్ క్లౌడ్ 4 ఉంటాయి. అందులో 3 ఉంటాయి. జాక్, క్వీన్ అండ్ కింగ్ ఉంటాయి. అంటే J ఈక్వల్స్ టు 4, K ఈక్వల్స్ టు 4 అండ్ Q ఈక్వల్స్ టు 4. 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. మొత్తం కింగ్ కార్డ్స్ 4 ఉంటాయి. సో అంటే ముందు మనకు ఫేస్ కార్డ్ వచ్చిందని తెలుసు కాబట్టి ఇప్పుడు 52 కార్డ్స్ గురించి కాకుండా 12 ఫేస్ కార్డ్స్ గురించి మాత్రమే ఆలోచించాలి. ఆ 12 ఫేస్ కార్డ్స్ లో జాక్ 4 ఉంటాయి, క్వీన్ 4 ఉంటాయి, కింగ్ 4 ఉంటాయి. మొత్తం 12 కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్, ఈ 12 ఫేస్ కార్డ్స్ లో కింగ్ ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ 4. అందుకే చాలా సింపుల్ గా ఒక క్లాస్ లో 12 మంది ఉన్నారు. వాళ్ళలో 4 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. నేను చెబుతున్నాను ఈ 12 మందిలో ఒకరిని ఎంచుకోమని. అప్పుడు అది బాయ్ అయ్యే అవకాశం ఎంత ఉందో అని అడుగుతున్నాను. అప్పుడు నువ్వు మొత్తం క్లాస్ 52 నెంబర్స్ ని లెక్క వేయకూడదు. ఇప్పుడు 12 మందిలో 4 మెంబర్ బాయ్స్ కాబట్టి ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు 4/12 ఈక్వల్స్ టు 1/3. కండిషనల్ ప్రాబబిలిటీ కూడా ఇదే. గివెన్ దట్ ద ఫేస్ కార్డ్ వచ్చింది అప్పుడు కాబట్టి 52ని మర్చిపోయి 12ని మాత్రమే తీసుకోవాలి. ఇలా గుర్తుంచుకుంటే ఈ ఎగ్జాంపుల్ ఎప్పటికీ మర్చిపోవు. నెక్స్ట్ వన్, ఇండిపెండెంట్ ఈవెంట్స్ డెఫినేషన్. ఒక ఈవెంట్ జరిగినా జరగకపోయినా మరో ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ మారకపోతే వాటిని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటారు. ఫార్ములా పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. అంటే రెండు ఈవెంట్స్ ఒకేసారి జరిగే ప్రాబబిలిటీ. మొదటి ఈవెంట్ ప్రాబబిలిటీ ఇంటూ రెండవ ఈవెంట్ ప్రాబబిలిటీ. ఎక్స్ప్లెనేషన్. 2 ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఒక ఈవెంట్ జరిగిన మరొక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ మారదు. ఎగ్జాంపుల్, ఒక కాయిన్ అండ్ ఒక డైస్ వేసాం. అందులో ఏ ఈక్వల్స్ టు కాయిన్లో హెడ్ రావడం, బి ఈక్వల్స్ టు డైస్లో 6 రావడం. కాయిన్లో హెడ్ రావడం వల్ల డైస్ మీద 6 వస్తుందా లేదా అనేది మారదు. అందుకే ఇవి ఇండిపెండెంట్ ఈవెంట్. పి ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 1/2, పి ఆఫ్ బి ఈక్వల్స్ టు 1/6. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 1/6 ఈక్వల్స్ టు 1/12. Since p of a intersection b equals to p of a into p of b, so then the two events are the independent. Difference between the conditional probability and independent event. Conditional probability depends on another event. Formula p of a given b equals to p of a intersection b by p of b. One event affects another one. Next one, independent event. Probability does not depend on another event. Formula p of a intersection b equals to p of a into p of b. One event does not affect another event. Coming to the applications, used in statistics and data science, used in machine learning and artificial intelligence, used in medical diagnosis and weather forecasting, used in decision making and risk analysis. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హేమంత్ టెక్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ని ఆన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.